ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ కన్వెన్షన్ హాల్లో గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సూర్యాపేట 8వ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశంను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సూర్యాపేట అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముప్పారపు నరేందర్, తోట కిరణ్లు మాట్లాడారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ కన్వెన్షన్ హాల్లో గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సూర్యాపేట 8వ వార్షికోత్సవ సర్వసభ సమావేశంను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సూర్యాపేట అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముప్పారపు నరేందర్, తోట కిరణ్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని అన్నారు. విరివిగా మొక్కలు నాటి సంరక్షిస్తేనే ముందు తరాలకు భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. పెరుగుతున్న కాలుష్యానికి విరుగుడు పచ్చదనాన్ని పెంచడమేనని పేర్కొన్నారు. వాతావరణ సమతుల్యతను కాపాడాలన్నారు. పుడమికి పర్యావరణానికి ఎంతో హాని చేసే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకాన్ని ఆపివేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ చేతి సంచులను త్వరగా ప్రకృతిలో కలిసిపోయే వస్తువులనే వినియోగించాలని అన్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి ప్రత్యేక దినాలలో మొక్కలను నాటి సంరక్షించాలని అన్నారు. వేడుకలలో డిస్పోజల్ ప్లేట్స్, గ్లాసులు బదులు స్టీల్ ప్లేట్స్, గ్లాసులు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విద్యార్థి దశ నుండే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. పలువురు సభ్యులు భవిష్యత్ కార్యాచరణపై సలహాలు, సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ గౌరవ సలహాదారు న్యాయవాది శశిధర్, పిఆర్ఓ గండూరి కృపాకర్, సుధాకర్, పీవీసీ అధినేత మీలా మహాదేవ్, వ్యాపారవేత్త ముప్పారపు నాగేశ్వరరావు, రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులు గండూరి ప్రకాష్, చెల్ల లక్ష్మీకాంత్, హీరో షోరూం అధినేత రాచర్ల కమలాకర్, మిర్యాల వెంకటేశ్వర్లు, ఉప్పల శ్రవణ్, రిటైర్డ్ లెక్చరర్ పోతుగంటి లక్ష్మీనారాయణ, యోగా గురువు చాడపాపిరెడ్డి, భాస్కరాచారి, కక్కిరేని చంద్రశేఖర్, పబ్బతి వేణుమాధవ్, కొత్త మల్లికార్జున్, గుండా ఉపేందర్, నరేంద్రుని విద్యాసాగర్ రావు, కందిమల్ల రమేష్, దారం శ్రీనివాస్, దేవరశెట్టి వెంకటేశ్వర్లు, మాడిశెట్టి శ్రీనివాస్, కర్నాటి నాగేశ్వరరావు, చిక్కమల్ల ఉపేందర్, బాలకృష్ణ, చలపతిరావు, శ్రీదేవి, పద్మ, హేమమాలిని, పవిత్ర తదితరులు పాల్గొన్నారు.